ఒకరికొకరు. గీతాంజలి గీతాంజలి ఛం చననన ఛం ఛం చననన ఛం చినుకై చిరు జల్లై మన మనసులు కురవాలి, పూవై పొదరిల్లై ఎదలల్లుకు పోవాలి. చినుకై చిరు జల్లై మన మనసులు కురవాలి, పూవై పొదరిల్లై ఎదలల్లుకు పోవాలి. చిటపట స్వరాల హారానా మురిపాల ముత్యాలే మెరవాలి, మురిపాల ముత్యాలే మెరవాలి. అల్లరి ఆశల పల్లకిలో అందాల హరివిల్లు చేరాలి, అందాల హరివిల్లు చేరాలి. తేనె కన్న తీయని చిలిమి నేస్తమా, ఒకరికొకరు ప్రాణమే అందమిత్రమా. తేనె కన్న తీయని చిలిమి నేస్తమా, ఒకరికొకరు ప్రాణమే అందమిత్రమా. చినుకై చిరు చల్లై మన మనసులు కురవాలి, పూవై పొదరిల్లై ఎదలల్లుకు పోవాలి. కొండపల్లి కొయ్య బొమ్మ నీకో బొమ్మ నాకో బొమ్మ, కొయ్యపల్లి నెమలి కన్ను నీకో కన్ను నాకో కన్ను, నిర్మలపట్నం బొమ్మల పలక నీకో పలక నాకో పలక, చిన్నపట్నం బంగారు గొలుసు నీకో గొలుసు నాకో గొలుసు. గుండె గూడులో బాధైతే చిరునవ్వు గువ్వ నా తోడంట, మండు వేసవే ముసిరేస్తే మంచు కొండ నీ నీడంట. కంటి పాపల నవ్వుంటూ కన్నిటి బొట్టుని రానేమో, చిన్నారి స్నేహం ముద్దంటూ నిరుపేద చెట్టుని కట్టావు. ఎన్నెన్ని జన్మలకైనా మనం ఇలాగే పుట్టాలి, తరాలు మారుతున్న గీతాంజలుండాలి. ఎన్నెన్ని జన్మలకైనా మనం ఇలాగే పుట్టాలి, తరాలు మారుతున్న గీతాంజలుండాలి, గీతాంజలుండాలి, గీతాంజలుండాలి. చినుకై చిరు జల్లై మన మనసులు కురవాలి, పూవై పొదరిల్లై ఎదలల్లుకు పోవాలి. చిటపట స్వరాల హారానా మురిపాల ముత్యాలే మెరవాలి, మురిపాల ముత్యాలే మెరవాలి. అల్లరి ఆశల పల్లకిలో అందాల హరివిల్లు చేరాలి, అందాల హరివిల్లు చేరాలి. తేనె కన్న తీయని చిలిమి నేస్తమా, ఒకరికొకరు ప్రాణమే అందమిత్రమా. తేనె కన్న తీయని చిలిమి నేస్తమా, ఒకరికొకరు ప్రాణమే అందమిత్రమా. చినుకై మన మనసులు కురవాలి, పూవై లలలాల ఎదలల్లుకు పోవాలి. ఇప్పుడెలా? గెస్ట్ హౌస్కి వెళ్ళక తప్పదు. అంజలి అక్కడ లేకుండా ఎస్టేట్లో ఉంటే బాగుంటుంది. తర్వాత ఎలాగోలాగా మేనేజ్ చేయొచ్చు. సారీ మేడం, రూమ్ క్యాన్సిల్ చేస్తున్నాను. ఓకే సార్, పర్వాలేదు.
అయ్యా. ఏ రామయ్య బాగున్నావా? బాగున్నానండి. ఆ, అమ్మగారు నమస్కారం అమ్మా. నమస్తే అండి. మన గెస్ట్ హౌస్ వాచ్మెన్ గెస్ట్ హౌస్ ని తన సొంత ఇంటిలా చూసుకుంటాడు. నాదే ఉందయ్యా, మీరు నన్ను సొంత మనిషిలో చూసుకుంటున్నారు, అందుకే నాను కూడా సొంత ఇంట్లో చూసుకుంటున్నాను. రామయ్య లగేజ్ లోపల పెట్టు. అట్టాగేనండి. ఏమండి, మనకింత అందమైన గెస్ట్ హౌస్ ఉండగా ఆ హోటల్కి ఎందుకు తీసుకెళ్లారండి? నాకు ఈ చెట్లు, ఈ పూలు, ఈ పావురాలు అన్నీ బాగా నచ్చాయి. గీత గీత వావ్, బ్యూటిఫుల్. గీత ఆగు. ఇది మన రూమ్ కాదు, అది మన రూము. ఇక్కడికి వచ్చినప్పటి నుంచి చూస్తున్నానండి. ఎందుకంత కంగారు పడుతున్నారు? నేనేం కంగారు పట్టం లేదే. ముందు నువ్వు ఫ్రెష్ అప్ అవ్వు, ఈ లోపు నేను రామయ్యతో మాట్లాడతాను, అంతా సెటరేట్ అవుతుంది. రామయ్యతో మాట్లాడటం ఏంటి? అదే మన బ్రేక్ఫాస్ట్ గురించి లంచ్ గురించి చెప్పాలి కదా, అవన్నీ రామయ్య చూసుకుంటాడు. ఇదిగో రామయ్య వచ్చాడుగా, చెప్పండి. రామయ్య బాబు, మంచి టిఫిన్ రెడీ చేసి ఉమ్, అంతకంటే ముందు అర్జెంట్గా 2 కాఫీ పట్టుకురా. అట్టాగేనండి. బాబు, ఎస్టేట్లో అవన్నీ తర్వాత, ముందు అర్జెంట్ కాఫీ. అట్టాగేనండి. ఏమండి, ఇది అవన్నీ వదిలేసే గీత, ముందు అర్జెంట్గా మన రూమ్లోకి వెళ్దాం కదా. గీత, మ్, మన ఫస్ట్ నైట్ లేట్ అవటానికి ఇంత అందమైన ప్రదేశంలో జరగాలని రాసి పెట్టిందేమో. గీత, ఈ రోజు నువ్వు ఎంత అందంగా ఉన్నావో తెలుసా? నిన్ను ఈ చీరలో చూస్తుంటే నాకు నిన్ను ముద్దు పెట్టుకొని కౌగిలించుకోవాలనిపిస్తుంది. ఆ, ఇవన్నీ ఇప్పుడు కాదండి, చాలా చిరాగ్గా ఉంది. ముందు ఫ్రెష్ అప్ అవ్వాలి. ఒక్కసారి ప్లీజ్. మ్హూ. గీత గీత వదలండి. ప్లీజ్ గీత. ఏ ఆగండి. గీత గీత, అర్జెంటుగా అంజలి ఎక్కడుందో కనుక్కోవాలి. ఇక్కడే ఉంటే వెంటనే అంజలిని ఎస్టేట్కి పంపించేయాలి. ఏమండి, ఏంటి? నా శారీ ఇస్తారా? ఏ ఏ గీత గీత, వదలండి. బాబు, కాఫీ. రామయ్య, అంజలి ఈ గదిలోనే ఉందా? లేదు బాబు, మీకోసమే. మెల్లగా మెల్లగా, నేను చెప్పేది జాగ్రత్తగా విను. అంజలి గారి గురించి అమ్మగారికి తెలియకూడదు. అంజలి గారు ఇక్కడ ఉన్నారని కానీ మన ఎస్టేట్లో పనిచేస్తున్నారని కానీ తెలియకూడదు. అసలు అంజలి గారి గురించి నీకు తెలియనట్టుగానే ఉండాలి, అర్థమైందా? అట్టాగయ్యా. ఇప్పుడు చెప్పు, అంజలి గారు నా గురించి రావటం ఏంటి? ఎస్టేట్లో పనులు సమ్ చేస్తున్నారయ్యా. మీకోసం ఫోన్ చేస్తే లైన్ దొరకలేదట, అందుకని అంజలి గారు మీకోసం హైదరాబాద్ వెళ్ళారు. థ్యాంక్ గాడ్. ఎప్పుడు వెళ్ళారు? ఈ రోజేనయ్యా. సర్లే, ఈ కాఫీ నువ్వు తాగేసి బ్రేక్ఫాస్ట్ రెడీ చెయ్యి. అట్టాగేనండి. ఇదేంటండి, కాఫీ మీరు తీసుకొచ్చారు? ఎందుకంటే నా శ్రీమతికి నా చేతులతోనే స్వయంగా ఇవ్వాలని తీసుకొచ్చాను. తాగు.
నేను ఫ్రెష్ అప్ అయ్యి వస్తాను. Hey. Hey. ఆగు. అరే. ఏంటి ఈ గదిలోకి వచ్చారు? నీ గురించే ఫ్రెష్ అయ్యి బయటకు వస్తే నువ్వు కనిపించలేదు, వెతుకుతూ వచ్చాను. ఇలా టవల్తోనే వచ్చేయాలా? 2 minutes లేట్ అయితే ఏమవుతుంది? 2 minutes లేట్ అయితే బాంబు పేలేది, నా కొంప కూలేది. ఏం ఆలోచిస్తున్నారు? ఆ, గీత, అసలు ఈ గదిలోకి ఎందుకు వచ్చావు? ఇదిగో ఈ క్యూట్ ర్యాబిట్ కోసం. ఇదే నన్ను ఈ రూమ్లోకి తీసుకొచ్చింది. ఏ నేను ఈ రూమ్లోకి రాకూడదా? ఈ రూమ్ ఎవరిదండి? ఎవరిదేంటి గీత, మనదే. ఈ గెస్ట్ హౌస్ అంతా మనదే. మనదే. ఎవరైనా అఫీషియల్ టూర్కి వస్తే అలాట్ చేశారేమోనని అడిగాను. ఇక్కడికి అలా ఎవరూ రారు. ఒకవేళ వచ్చినా హోటల్లోనే ఉంటారు. పద. రామయ్య, రామయ్య, రామయ్య! ఏమండి, ఈ కుందేల్ని ఇక్కడ ఎవరు పెంచుతున్నారు? అంజలి. అంజలి పెంచుతుందేమో. మాట్లాడరే? ఆ, మీకు తెలీదా? నాకేం తెలుసు, నేను ఇప్పుడేగా వచ్చాను. ఇప్పుడే వచ్చారా? ఇంతకుముందు ఎప్పుడు రాలేదా? వచ్చాను, చాలా రోజులైంది. నేను వచ్చినప్పుడు ఈ కుందేలు లేదు. మరి ఇప్పుడెలా వచ్చింది? రామయ్య, అమ్మా పిలిచారా అమ్మగారు? అవును. ఇక్కడ ఈ కుందేల్ని ఎవరు పెంచుతున్నారు? ఎవరంటే అది అది ఎవరంటే ఎవరంటే అది ఎవరంటే చెప్పవే రామయ్య, ఎవరు పెంచుతున్నారు? నా కూతురమ్మా. నీ కూతురా? అవునమ్మా. ఇక్కడ నువ్వు తప్ప ఎవరు లేరే? అది కాదమ్మా, ఈ ఊళ్ళో నాకు ఇల్లుంది. ఆడ నా భార్య కూతురు ఉంటారు. నేను ఈడ వాచ్మెన్గా పనిచేస్తున్నాను కాబట్టి ఈడ ఉంటాను. నా కూతురికి చెవులు పెంచడం అంటే చాలా ఇష్టమమ్మా. మా ఇంటికాడైతే కుక్కలు తినేస్తాయని ఈడ పెంచుతుంది. అందుకే అప్పుడప్పుడు వచ్చి చూసి వెళ్తుంటుంది. నీ కూతుర్ది చాలా మంచి టేస్ట్. నేను మెచ్చుకున్నానని చెప్పు. అట్టగే అమ్మా. నేను నిన్ను మెచ్చుకుంటున్నాను రామయ్య. అతికినట్టు అబద్ధం ఆడి నన్ను కాపాడినందుకు థ్యాంక్స్. మీరేంటి మళ్ళీ ఎక్కడికో వెళ్ళిపోయారు? ఏం లేదు గీత. రామయ్య, అయ్యా టిఫిన్ రెడీనా? రెడీ చేశానయ్యా. మేము వస్తాం కానీ వెళ్ళి రెడీ చేయి. అట్టాగేనండి. తిందామా గీత? ఈ అవతారంతోనా? ఎవరైనా చూస్తే మిమ్మల్ని ఎండి అనుకోరు, కుక్ అనుకుంటారు. ఆ, మీ డ్రెస్ చేసుకున్నా కొద్దాం పదండి. నువ్వు డ్రెస్ చేస్తావా? ఆ? చాలండి. గీత, నేను ఒకసారి ఎస్టేట్కి వెళ్ళి రావాలి. ఎస్టేట్ కా? ఎందుకు? వర్కర్స్ స్ట్రైక్ చేస్తున్నారట, వాళ్ళతో మాట్లాడి రావాలి. అబ్బా, ఇక్కడికి వచ్చిన బిజినెస్ గొడవలేనా? ప్లీజ్ గీత, ఆ స్ట్రైక్ ఆపకపోతే చాలా నష్టం వస్తుంది. ఓకే, ఓ కండిషన్కి మీరు ఒప్పుకుంటే వెళ్ళనిస్తాను. కండిషనా? అవును, మీరు మరోసారి ఎస్టేట్ బిజినెస్ పనులంటూ వెళ్ళకూడదు. ఇదే ఫస్ట్ అండ్ లాస్ట్ అవ్వాలి. ఓకేనా? ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ గీత. దోస్ మ్, అమ్మగారు మ్. గీత, ఎస్టేట్కి వెళ్ళొచ్చేస్తానే. త్వరగా వచ్చేయండి.
మాత్రం రావాలని ఉండదా? వెంటనే వచ్చేస్తానే. బాయ్. బాయ్. అమ్మగారు, నాన్న కూరగాయలకి వెళ్ళొస్తానమ్మా. సరే. వండర్ఫుల్. ఆర్టికల్స్ అన్నీ కరెక్ట్ ప్లేస్లో సర్ది పెట్టారు. ఎవరు సర్దారో కానీ వాళ్ళది మంచి టేస్ట్. ఎవరు లేరే. మరి ఆటోలో ఎవరొచ్చారు? ఒకవేళ రామయ్య కూతురుగాని వచ్చిందా? కూరగాయలు తెచ్చాను, సిటంలో వంట చేసేస్తాను. అది సరే గాని రామయ్య, ఇప్పుడే ఎవరో ఆటోలో వచ్చారు, కానీ ఎవరో కనిపించనే లేదు. ఒకవేళ నీ కూతురు వచ్చిందేమో? నా కూతురా? అవును. ఏ? అది సమయంలో రాదమ్మా, ఇంటికాడ వంట చేస్తుంటది. మరెవరొచ్చుంటారు? రోడ్డు మీద ఏదో ఆటో వెళ్ళి ఉంటుందమ్మా. అవును, అది నిజమే. సరేనమ్మా, నేను వంట చేస్తాను.